బుద్ధుడు ఒక మాట చెప్పాడు. నీ ఎదురుగుండా ఆ విషయం పదే పదే జరుగుతుంది అంటే అందులో నుంచి నువ్వు నేర్చుకోవలసిన పాఠం పూర్తిగా నేర్చుకోలేదు కాబట్టే ప్రకృతి ఆ విషయాన్ని పదే పదే నీ కళ్ళ ముందు జరిగేటట్టు చూస్తుంది కాబట్టి నువ్వేం నేర్చుకోవాలో అక్కడి నుంచి గమనించుకో అని చెప్తాడు బుద్ధుడు. ఇట్లాంటి అద్భుత విషయాలు నేర్చుకున్నప్పుడు మన పని మీద మనకి ఇంకా శ్రద్ధ పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలు వినడం అంటే ఆషామాషి కాదండి. చాలా సహనం ఉండాలి. ఎందుకంటే శరీరం లే లే అంటది, మనసు చాలే అంటుంది. కానీ రెండిటినీ కూర్చోబెట్టి ఆత్మ యొక్క పలుకులు వినాలి అని తపన ఉంటే ప్రతి వాళ్ళ నుంచి ప్రజ్ఞ అనంతంగా వచ్చి మనకి తెలియపరుస్తూ ఉంటుందండి. అందుకే ఆధ్యాత్మిక విషయాలు వినడానికి తదేకంగా నిష్ట కలిగి ఉండాలి.